ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంటే ప్రతిష్టాత్మకమైనటువంటిది, పరువు తీసినటువంటి సంఘటన ఇప్పుడు చోటు చేసుకుంది. ఏంటంటే మామూలుగా ఎయిర్పోర్ట్లు అంటే పైన రూఫ్లు ఉంటాయి, అంత అద్భుతంగానే కనబడుతుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి డొల్లతనం ఇవాళ బయటపడింది. ఒక్కసారిగా అది కుప్పకూలడంతో దాదాపుగా 6 వరకు తీవ్ర గాయాలైనవి. అక్కడ ఉన్నటువంటి కింద కార్లు అవి ధ్వంసమైనవి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంటే దేశానికే తలమానికమైనటువంటి దేశ రాజధానిలో జరిగినటువంటి సంఘటన ఇది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం ఆ గాయపడినటువంటి వాళ్ళని ఆసుపత్రికి తరలించి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. దాని మీద ఇమ్మీడియట్ ఆదేశాలు జారీ చేశారు, స్వయంగా ఆయన పర్యవేక్షిస్తున్నారు. అదే సందర్భంలో దీని మీద దర్యాప్తుకి ఆదేశించారు. అసలు ఎందుకు జరిగింది ఇది అన్నటువంటి పాయింట్ ఎట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారని ప్రకటించారు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఎయిర్పోర్ట్లోనే సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ, కోట్ల రూపాయలతో కట్టేటటువంటి ఎయిర్పోర్ట్లు అవి ప్రైవేట్ సంస్థలు కడతాయి, కట్టి మెయింటైన్ చేస్తాయి. కట్టి ప్రైవేట్ సంస్థలు కట్టినప్పుడు ఆ కట్టినటువంటి వాళ్ళకి అది కన్ఫర్మేషన్ ఇచ్చేది ప్రభుత్వం. అది కేంద్ర పౌర విమానయాన శాఖ ఇస్తుంది. ఇప్పుడు కేంద్ర పౌర విమానయాన శాఖ ఇంతకుముందు జ్యోతిరాదిత్య సింధియా చేశారు, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు వచ్చారు. ఇప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ ఎయిర్పోర్ట్ది ఎలా జరిగింది ఈ తప్పు అన్నటువంటి దాని మీద ఖచ్చితంగా ప్రజలందరూ ప్రశ్నిస్తారు. మోడీ సర్కార్కి ఇది ఒక పెద్ద షాకింగ్ పరిణామం.